2000 పింఛన్ 4000 చేస్తామన్నారు. అక్క చెల్లెళ్లకు కేసీఆర్ కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, మేము తులంగా బంగారం కల్పిస్తాము అన్నారు. మహిళలందరికీ నెలకు 2500 జీతం పడ్డట్టు బ్యాంకులలో వేస్తాము అన్నారు. కేసీఆర్ 10,000 రైతు బంధు ఇచ్చిండు, మేము 15,000 ఇస్తాము అన్నారు. అన్నారా? అదేవిధంగా ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు. మా చదువుకున్న పిల్లలకు ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అన్నారు. ఇట్లా 420 హామీలు ఇచ్చిండ్రు. మరి 420 హామీలు ఇస్తే 2.5 ఏళ్ళయింది. ఒక్కటన్నా అమలైందా అక్క? ఒక్కటన్నా అమలైందా? అయింది ఒక్కటైంది. బస్సు తప్ప అంత తుస్సే. అవునా కాదా? ఆ బస్సు సంగతి కూడా మీకు తెలుసు. భార్యకు ఫ్రీ, భర్తకు డబుల్ టికెట్. అవునా కాదా? భార్యకు ఫ్రీ అంటుండు, భర్తకు డబుల్ టికెట్ కొడుతుండు, ఆడికాడికి చేసిండు. అంతేనా? దయచేసి ఆలోచన చేయండి. ఎందుకు ఈ మాట మీకు ముఖ్యమైన ఎన్నిక అంటే, ఈ తప్పితే మళ్ళా 2.5 ఏళ్ల దాకా రేవంత్ రెడ్డి దొరుకుతాడా? అందుకే రేవంత్ రెడ్డికి అర్థం కావాలి. ఇప్పుడు పొద్దున్న లేస్తే రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతుండు? మన కేసీఆర్ని పట్టుకొని తిడుతుండు, నన్ను పట్టుకొని తిడతాడు. హరీష్ రావును ఇంత పొడుగున్నవేందే అంటాడు. నేనేం చేయాలి? దేవుడు నన్ను పొడుగు పుట్టించిండు, నేనేం చేస్తూ? నిన్ను పొట్టిగా పుట్టించిండు, నన్ను పొడుగు పుట్టించిండు. నా పొడుగును పట్టుకొని తిడతాడు రేవంత్ రెడ్డి. ఏ మీటింగ్లో పోయినా నన్ను తిడితే ఏమొస్తుంది? కేటీఆర్ను పట్టుకొని, ఆయనకి ఇంగ్లీష్ రాదు రేవంత్ రెడ్డికి. కేటీఆర్ మంచిగా అమెరికాలో చదువుకున్నాడు, మంచిగా మాట్లాడుతాడని కేటీఆర్ను పట్టుకొని తిడతాడు. మన పెద్ద సార్ కేసీఆర్ తెలంగాణ తెచ్చింది ఎవరు? తెలంగాణ తెచ్చింది ఎవరు? రైతు బంధు పుట్టించింది ఎవరు? కళ్యాణ లక్ష్మి ఇచ్చింది ఎవరు? దవాఖాన పోతే దుబ్బాకలో 100 పడకల ఆసుపత్రి కట్టి బిడ్డ కాన్పు చేసి కేసీఆర్ కిట్ ఇచ్చింది ఎవరు? ఇవాళ ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చి అక్క చెల్లెళ్ళు బిందెలు పట్టుకోకుండా రోడ్డు మీదకి రాకుండా మంచినీళ్ళు ఇచ్చింది ఎవరు? కాళేశ్వరం ద్వారా దుబ్బాకకు కాలువలలో నీళ్లు తెచ్చింది ఎవరు? ఇవాళ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక 100 చేసిండు కేసీఆర్. సరే, పొట్టోడు హుషారు లేడు, డేంజర్ నడు. అయితే ఈరోజు నేనేమంటున్నా అంటే, దేవుని దయా నీ అదృష్టం లాటరీ తగిలింది, ముఖ్యమంత్రి అయినావు. ఓకే, అయినా ఉన్నప్పుడు నువ్వు కేసీఆర్ కంటే మంచిగా పని చేయి. కేసీఆర్ 2,000 ఇచ్చిండు, నువ్వు 4,000. కేసీఆర్ కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, నువ్వు తులం బంగారమి. అరే కేసీఆర్ 10,000 రైతు బంధు ఇచ్చిండు, నువ్వు 15,000. కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇచ్చిండు బాయికాడ, నీకెందుకు ఇయ్యే శాతం అయితే లేదు? మున్పటి లెక్క కరెంట్ వస్తుందా బాయికాడ? సాయంత్రం 5 గంటలకు పోతే పొద్దుగాల 5 గంటలకు వస్తున్నది. 12 గంటలకు వచ్చింది కరెంట్. ఎరువులు బస్తాలు మున్పటి లెక్క దొరుకుతున్నాయా? కేసీఆర్ ఉన్నప్పుడు ఆటో డ్రైవర్కి చెప్తే ఇంటికాడ బాయికాడ 4 సంచులు వేసిపోయిండు. ఇదేంది? పొద్దుగాల లేచి లైన్ కడితే ఒక సంచి దొరకలేదు. ఎరువు బస్తాలకు తిప్పలు. రైతు బంధు పడ్డదా? ఇప్పుడు పడ్డదా? యాసంగి పంట ఇగో ఫిబ్రవరి నెల వచ్చినా రైతు బంధు వల్లే. ఇప్పటికీ 5 రైతు బంధులు 2 ఇచ్చిండు, 2 ఎగబెట్టిండు. మరి యాసంగి ఏం చేస్తాడో తెలియదు. ఇంకా వచ్చిందా రైతు బంధు? రైతు బంధు రాదు, ఎరువు బస్తాలు దొరకాయి, కరెంటు చక్కగా రాదు. ఇంతకు మించి రేవంత్ రెడ్డి చేసిందేమని ఉన్నదా చెల్లె? అంటే కొత్త ఏమి ఇయ్యలే, ఉన్నవి బంద్ పెట్టిండు. బతుకమ్మ చీరలు బంద్ అయినాయా లేవా? రంజాన్ తోఫా బంద్ అయిందా లేదా? దవాఖాన పోతే కేసీఆర్ కిట్ బంద్ అయిందా లేదా? మా బెస్తోళ్లకు ముదిరాజులకు శాప పిల్లల పథకం బంద్ అయిందా లేదా? మా గొల్ల కురుమోళ్లకు గొర్రె పిల్లలు ఇచ్చే పథకం బంద్ అయిందా లేదా? దళితులకు దళిత బంధు బంద్ అయిందా లేదా? పిల్లల ఫీజు రియంబర్స్మెంట్, చదువుకునే పిల్లలకు స్కాలర్షిప్లు ఫీజుల పైసలు కూడా బంద్ అయినాయి. ఉన్నాయి బంద్ పెట్టుడు తప్ప కొత్తగా ఇచ్చిందేమన్నా ఉన్నదా అని నేను అడుగుతా ఉన్నా. అందుకే మనం ఏం చేయాలి? మాట్లాడితే కేసీఆర్ తిడతాడు. కేసీఆర్ని పట్టుకొని ఏమంటాడు? నిన్ను మైకులేందే. కేసీఆర్ని పట్టుకొని ఏమంటుండు? నీ పేగులు ఉడవీకి మెడలేసుకొని తిరుగుతా అంటాడు. ఏం తప్పు చేసిండు కేసీఆర్? తెలంగాణ తెచ్చుడు తప్ప, రైతు బంధు ఇచ్చుడు తప్ప, కళ్యాణ లక్ష్మి ఇచ్చుడు తప్ప, 2,000 పింఛన్ ఇచ్చుడు తప్ప ఏం తప్పు చేసిండు? నీ పేగులు ఉడవీకి మెడలేసుకుంటా అంటాడు. కేసీఆర్ని లాగుల తొండలు చొర్ర కొడతా అంటాడు. కేసీఆర్ని కండ్ల గుడ్లు ఉడవీక్తా అంటాడు.
అంటే కేసీఆర్ చేసిన తప్పేంది అని నేను అడుగుతా ఉన్నా. ఇలా నువ్వు ఇట్లా కేసీఆర్ని తిడితే నా అవ్వ కడుపు నిండుతుందా? అరే నీకు బుద్ధి ఉంటే నీకు చేతన అయితే 4,000 పింఛన్ ఇచ్చి నా అవ్వ కడుపు నింపు. కేసీఆర్ను తిట్టుడు కాదు. అట్లా తిట్టొచ్చినా కేసీఆర్ను మీకు నచ్చిందా? కేసీఆర్ను తిడితే కేసీఆర్ను రేవంత్ రెడ్డి తిట్టడాన్ని మీరు సమర్థిస్తున్నారా? తప్పు కదా. మరి ఆ తప్పు చేసిన రేవంత్ రెడ్డికి, బూతులు మాట్లాడే రేవంత్ రెడ్డికి పోలింగ్ బూత్ లో మీ ఓటుతో బుద్ధి చెప్పండి. మీ ఓటుతోనే బుద్ధి చెప్పండి. ఇలా రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ ఏమన్నాడు? అక్క కనబడ్డ దేవుడి మీద ఒట్టు పెట్టిండు. కొమరెల్లి మల్లన్న దేవుడి మీద పెట్టిండు. ఏడుపాయల అమ్మవారి మీద పెట్టిండు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టు పెట్టిండు. మెదక్ చర్చి మీద పెట్టిండు. జహంగీర్ పీర్ దర్గా మీద పెట్టిండు. 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తా అన్నాడు. అయిందా? చారణ మందికి అయింది, 12 మందికి ఎగబెట్టిండు. దేవుణ్ణే మోసం చేసిన రేవంత్ రెడ్డి మనం చేయడా చెల్లే? బాగా ఆలోచించండి. ఇలా అందుకే మెదక్ జిల్లాకు రాలే, అటటు తిరిగిండు. నిజామాబాద్ వేయిండు, కర్నార్ వేయిండు, ఈ పక్కపొంట వరంగల్ వేయిండు. మెదక్కు రమ్మంటే వత్తలేడు. ఈడ హరీష్ రావు ఉన్నాడు, ఈడ గెలిచేటట్టు లేదు. కాంగ్రెస్ వాళ్ళు రమ్మన్నారట మెదక్కు. రమ్మంటే రేవంత్ రెడ్డి మీ ముఖానికి ఒక్కటి కూడా గెలిచేటట్లేరు రా, వచ్చి నాయిచ్చేది పోతుంది, నేను రాను మెదక్ అన్నాడు. చుట్టూ తిరిగిడు తప్ప మెదక్కు రాలే. మెదక్ వచ్చే ముఖం లేదు రేవంత్ రెడ్డికి. మెదక్ వస్తే మా ఏడుపాయల అమ్మవారు ఊకుంటుందా? మా కొమరెల్లి మల్లన్న ఊకుంటాడా? నువ్వు దేవుణ్ణి మోసం చేస్తే ఆ దేవుడు మొదలే మా ఏడుపాయల అమ్మవారు చాలా పవర్ఫుల్, కొమరెల్లి మల్లన్న చాలా పవర్ఫుల్. ఇలా దేవుళ్ళను మోసం చేసి ముఖం లేక ఇవాళ మెదక్ జిల్లాకు రేవంత్ రెడ్డి రాలేదు, వచ్చే ముఖం లేదు. దయచేసి మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు ఇట్లా ఏది రుణమాఫీ చూస్తే అట్లా ఉన్నది. ఏదైనా ఒక్క స్కీమ్ అని ఉన్నదా? ఇప్పుడు వెనకట మున్సిపాలిటీలో దోమలు వస్తే నేను ఫాగింగ్ చేపిస్తుంటే ఏదా పొగగొడుతురు దోమల కోసం. ఇప్పుడు అది కూడా బంద్ అయింది. ఫాగింగ్ ఉన్నదా? ఫాగింగ్ లేదు కానీ ఫ్రాడింగ్ మాత్రం ఉన్నది. అదేమో స్కామ్. హైదరాబాద్ క్యాలెండర్, జాబ్ క్యాలెండర్ లేదు కానీ స్కామ్ క్యాలెండర్. నెలకొక స్కామ్ చేస్తుండ్రు రేవంత్ రెడ్డి. జాబ్ క్యాలెండర్, పిల్లలకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా, నెల ఇస్తా అన్నాడు. నెల జాబ్ క్యాలెండర్ రాలేదు కానీ స్కామ్ క్యాలెండర్ మాత్రం ఇచ్చిండబ్బా రేవంత్ రెడ్డి. జనవరి నెలలో సివిల్ సప్లైస్ కుంభకోణం, ఫిబ్రవరి నెలలో ఫ్లై యాష్ కుంభకోణం, మార్చిలో ఇసుక కుంభకోణం, ఏప్రిల్లో ఆర్టీసీ కుంభకోణం, మేలో అమృత్ టెండర్ల కుంభకోణం, జూన్లో 4th సిటీ కుంభకోణం, జూలైలో లగచర్ల కుంభకోణం, ఆగస్టులో పీజీ మెడికల్ కుంభకోణం, సెప్టెంబర్లో పారిశ్రామిక భూములు హిల్ టీపీ కుంభకోణం, అక్టోబర్లో విద్యుత్ కుంభకోణం, నవంబర్లో సింగరేణి కుంభకోణం, డిసెంబర్లో సీఎం కేఎల్ఎస్ఆర్ అంటే 6 గ్యారెంటీలు ఇస్తారు మనకు చెప్పింది కదా. 6 గ్యారెంటీలు ఇయ్యలే కానీ ఆయన బినామీ కంపెనీకి 6,000 కోట్ల టెండర్లు మాత్రం కట్టబెట్టిండు రేవంత్ రెడ్డి. ఇగో గిదాను చేసేది. దీనికోసమా నువ్వు ముఖ్యమంత్రి అయింది? ఏవి 6 గ్యారెంటీలు? దాని గురించి మాట్లాడే ముఖం లేదు. అందుకే నేను ఎందుకు నేను మీకు గుర్తు చేస్తున్నా అంటే ఈ ఎన్నిక మీకు ముఖ్యమైంది అన్న. నేనేం కొత్తగా ఎమ్మెల్యే అయ్యేది లేదు, ప్రభాకరన్ అయ్యేది లేదు, కేసీఆర్ ఏమి ఎక్కేది లేదు, రేవంత్ రెడ్డి దిగిపోయేది లేదు. కానీ రేవంత్ రెడ్డికి సురుకు పెట్టాలి. రేవంత్ రెడ్డి బిడ్డ నువ్వు అవ్వ తాతలకు 4,000 ఇస్తాని మోసం చేసినావు, అక్క చెల్లెళ్లకు 2,500 ఇస్తాని మోసం చేసినావు. అందుకే దుబ్బాకలో నిన్ను గుద్దుతే నీకు దిమ్మ తిరగాలి. నేను రేపొద్దున అసెంబ్లీలో అడగద్దా రేవంత్ రెడ్డిని? ఏమని అడగాలి? ఇగో దుబ్బాకలో నువ్వు 4,000 ఇయ్యలేదు కనుక, నువ్వు తులం బంగారం ఇయ్యలేదు కనుక, నువ్వు కేసీఆర్ కిట్టు బంద్ చేసినావు గనక దుబ్బాకలు అందరు కలిసి నిన్ను సీరి చింతగట్టిను రేవంత్ రెడ్డి, ఇప్పుడన్నీ ఈరాబయ్య అంట అనద్దా? ఇది మీకోసం ఈ ఎన్నిక. ఈ ఎన్నిక మీకు ముఖ్యం. లేకపోతే ఏమంటాడు రేవంత్ రెడ్డి? నేను 4,000 ఎగబెట్టినా, 2,500 ఎగబెట్టినా, ఉద్యోగాలు ఎగబెట్టినా, ఫీజు రియంబర్స్మెంట్ ఎగబెట్టినా, 2 సార్లు రైతు బంధు గోషిపారేసినా, అయినా నాకే ఓటేసింది, ఇచ్చేదే లేదు పో హరీష్ రావు కూర్చో అంటాడు. అన్నాడా?
అవన్నీ మనకు రావాలంటే ఆయనకు సురుకు పుట్టాలనా వద్దా? ఆయనకు తెలిసి రావాలనా వద్దా? మోసం చేసిన వాడికి బుద్ధి చెప్పాలనా వద్దా? ఇంకో మాట అంటున్నా, ఇప్పుడు 2.5 ఏళ్ళైంది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. 2.5 ఏళ్లలో దుబ్బాకలేదని ఒక్క పని చెప్తారా వాళ్ళు చేసింది? ఒక్క పని. ఇప్పుడు ఆ బస్ స్టాండ్ ఎవరు కట్టిండ్రు? ఈ దుకాణం ఎవరు కట్టిండ్రు? ఏదన్నా చూడు, ఫైర్ స్టేషన్ ఎవరు తెచ్చిండ్రు? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎవరు కట్టిండ్రు? ఆ స్కూలు కేసీఆర్ స్కూల్ ఎవరు కట్టిండ్రు? దుబ్బాకల రోడ్లు ఎవరు చేసిండ్రు? ఈ సర్కిల్ డెవలప్ చేసింది ఎవరు? అసలు ఏమన్నా ఒక్క పని 2.5 ఏళ్లలో కాంగ్రెస్ వాళ్ళు చేసిన పని ఒక్కటన్నా చూపిస్తారా? దుబ్బాకల ఒక్కటన్నా చూపిస్తారా 2.5 ఏళ్లలో? ఇక బీజేపీ వాళ్ళు వస్తారు, వాళ్ళు ఏమైనా చేసిండ్రా? బీజేపీ వాళ్ళు ఏమైనా చేసిండ్రా? ఇద్దరు ఒకటే, ఆయన హైదరాబాద్లో గరుస్తాడు, ఈయన ఈ దుబ్బాకల గరుస్తాడు. బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు తిట్టుడే తిట్టుడు, తిట్టుడు తప్ప చేసుడు ఏమన్నా ఉన్నది అసలే? నేను ఒక మాట అంట, ఇప్పుడు ఇలా మా అవ్వ బుక్కటి తింటుందంటే కేసీఆర్ ఇచ్చిన 2,000 కాదా? మా బీడీలు చేసే చెల్లెకింత ఆసరైందంటే కేసీఆర్ ఇచ్చిన 2,000 కాదా? మరి కాంగ్రెస్ వాడు వచ్చి 4,000 ఇస్తే మా అవ్వ బతుకుతుంది, కానీ కేసీఆర్ను తిడితే నా అవ్వ బతుకుతుందా? నా అవ్వకు 4,000 కావాలి, కేసీఆర్ను తిట్టుడెందుకు? నీళ్ళు ఎట్లినవాడు మన అయ్యా జాగిరా. మా తమ్ముడు కిషన్ రెడ్డి అంటుండు, అన్న కాలువల నీళ్ళు ఎత్తలేవి అంటుండు. కాళేశ్వరం కట్టింది కేసీఆర్, కాలువ తవ్వింది కేసీఆర్. నువ్వు నీళ్ళు ఇవ్వకపోతే నేను కొత్త ప్రభాకర్ రెడ్డి పోతాం, బరాబర్ గేట్ ఎత్తుతాం, నీళ్లు తెస్తాం. వాడేవాడు నీళ్ళు ఇయ్య కూడా ఆపేది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు పట్టాలి, వాడిని అయ్యే జాగిర. డబుల్ బెడ్రూమ్ లో జాగా తీసుకున్నది, ఇండ్లు కట్టించింది మా రామలింగన్న, ఇచ్చింది మా కొత్త ప్రభాకర్ అన్న. వాడు మీ తెరువు వస్తాడా ఏమి? బరాబర్ పట్టాలు నేను ఇప్పిస్తా కదా. కాంగ్రెస్ వానికి అలా ఉన్నా అది ఆడ మా ప్రభాకర్ అని చెప్పి నేను మోరీలు కొన్ని తిప్పలున్నాయన్న అన్నాడు. తప్పకుండా అవన్నీ చేయించే బాధ్యత కూడా మేము తీసుకుంటాము అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇకపోతే మీరు ఇంకా ఆలోచించండి. నేను నిన్న తూప్రాన్ పోయినా, మొన్న పోయినా తూప్రాన్ పోతే గిట్లే మాట్లాడుతుంటే దన్మని ఒక ఆమె నా చేయి పట్టుకున్నది. ఏం పేరమ్మా అంటే పెంటమ్మ అన్నది. ఏంది పెంటక్క అన్న? పెంటమ్మ ఏమంటది, మొన్న బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వచ్చిరు బిడ్డ, 5,000 ఇచ్చిరు కాంగ్రెస్ వాళ్ళు అని అన్నది. అరే గట్ల పైసలు తీసుకుంటావా పెంటక్క? నియత ఉండాలి కదా. అన్నం పెట్టిన వాళ్ళ కేసీఆర్ను కాపాడుకోవాలి కదా. ఇప్పుడు కరోనా వస్తే కూడా 10 కిలోల బియ్యం ఇచ్చి కేసీఆర్ 3 ఏళ్లు కాపాడుకున్నాడు. 1,500 రూపాయలు ఇచ్చిండు. కరోనా వస్తే ఎవరు వచ్చిందమ్మా? నేను వచ్చిన కదా దుబ్బాకకు. దుబ్బాకలో, అక్బర్పేటలో, భూంపల్లిలో ఈ పక్కన కరోనా వస్తే అందరు భయపడిపోతుంటే నేను ధైర్యంగా ఇళ్లకి పోయి ఊర్లకి పోయి మేమున్నాం భయపడకండి అని ధైర్యం చెప్పి కడుపులో పెట్టి కాపాడుకున్నాం మేము ఆ రోజు. ఈ బీజేపీ వాడు వచ్చిండా? కాంగ్రెస్ వాడు వచ్చిండా? ఎవడొచ్చిండు ఆ రోజు? అయితే ఆ పెంటమ్మ అంటది, నువ్వు ఎట్లా మర్చిపోతావు పెంటక్క, కేసీఆర్కి ఇంత మంచిగా నీకు అన్నం పెట్టిండు అని నేనన్నా. అట్లా కాదు బిడ్డ, నాకు మాత్రం గంత తెలియదా? నా బిడ్డ పెళ్లికి కళ్యాణ లక్ష్మి కేసీఆర్ ఇచ్చిండు. కాన్పైతే దవాఖాన పోతే కేసీఆర్ కిట్ ఇచ్చిండు. ఇవాళ నేను బీడీలు చేస్తే నాకు 2,000 పింఛన్ వస్తుంది. ఈ 3 కేసీఆర్ చేసిండు, నేను ఎట్లా నీయద్దు తప్పుతా అన్నది. మరి 5,000 ఎట్లా తీసుకున్నావు అని నేనన్నా. లేదు ముందే మనసులా ఒట్టు అనుకున్న దేవునికి, దేవుడా దేవుడా ఇది ఉత్తుత్త ఒట్టు, నేను నా ముందే అనుకున్నా, ఉత్తుత్త ఒట్టు పెట్టుకుంటున్నా, ఇవి మా పైసలే అని చెప్పి ముందే దేవునికి చెప్పుకొని తీసుకున్నా సార్, నేను అట్లేం విమానం తప్ప సారు అన్నది. అంటే నేను అన్న పెంటక్క అయినా గవ అవసరమా నీకు అన్న. అట్లా కాదు బిడ్డ, ఎలక్షన్ అప్పుడు బాండ్ పేపర్ ఇచ్చిపోయింది కాంగ్రెస్ వాళ్ళు. నెలకు 2,500 బ్యాంకులో ఇస్తామన్నారు. నెలకు 2,500 అంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి 26 నెలలు అయింది. 26 నెలలు నెలకు 2,500 అంటే నాకు 65,000 నా బ్యాంకులో పడాలి. 65,000కి ఇప్పుడు ఎంత వచ్చినాయి బిడ్డ? 5,000 కదా వచ్చినాయి. 5 తీసుకున్నా ఆ కాంగ్రెస్ వాళ్ళకి ఇంకా 60,000 అడకరాపో అని చెప్పిందట. రేవంత్ రెడ్డికి చెప్పి ఇంకా 60,000 అడకరా, గప్పుడు ఓటేస్తా అప్పటిదాకా ఓటేయ పోనరభై అన్నదట. 5 తీసుకున్నది 65 ఏపో అన్నదట. మరి మా దుబ్బాక అక్క జిల్లాలు ఏమంటారు? మరి ఇప్పుడు రావాలనా వద్దా? పెంటక్క చెప్పింది మనసున పట్టిందా లేదా? ఏమంటావు చెల్లె? ఇప్పుడు బీడీలు చేసే చెల్లెలు దుబ్బాకలు ఉన్నారు. 2,000 ఎవరిచ్చింది చెల్లె? నీ గుండె మీద చేసుకో. నిజంగా మళ్ళా కేసీఆర్ గెలిస్తే నీకు 4,000 రాకపోనా? ఈ కాంగ్రెస్ వాడు వచ్చి నిన్ను మోసం చేయలేదా?
సరిగా బీజేపీ వాడు ఏది ఇయ్యడు అడుగుతుంది అన్ని మాటలు తప్పవాడు రూపాయికి రెత్తి మీద రూపాయి పెట్టే శారణ రాదు. పనికాహారం దేశంలోనే పనికాహారం తీసేస్తుంటే ఈడేమిస్తాడు ఇంకా మొత్తం భారతదేశంలో దానికి తూట్లు పెట్టిండ్రు. ఇప్పుడు పనికాహార పథకానికే తూట్లు పెట్టిండ్రు. మొత్తం దేశమే బంద్ పెడుతున్నారు. మొన్నటిదాకా నువ్వు ఎమ్మెల్యే ఉన్నప్పుడు నువ్వే కదా తీసేసింది. ఇవాళ కొత్తగా చెప్పేది ఏమున్నది. సరే ఏది ఏమైనా మా బీడీలు చేసే అక్క చెల్లెలు అందరూ కూడా ఆలోచన చేయండి. ఇప్పుడు రేపు మళ్ళా 2 ఏళ్ల తర్వాత ఎవరి గవర్నమెంట్ వస్తుందమ్మా? ఎవరు గెలుస్తారు మళ్ళా 2 ఏళ్లకు? వస్తాడు కదా కేసీఆర్. ఇప్పుడు మీ దయ ఉంటే ఇప్పుడు నేను పరిచయం చేసిన 20 మంది బీఆర్ఎస్ వాళ్ళు గెలుస్తారు. ఎన్నేళ్ల కోసం గెలుస్తారు వీళ్ళు? 5 ఏళ్ళు. 2 ఏళ్ల తర్వాత గవర్నమెంట్ ఎవరిది? మరి నేను ఉంటా కదా మంత్రిగా. మళ్ళీ ఏదైనా దుబ్బాక కమ్మి పడితే దగ్గరుండి నేను చేయించనా? ఊకుంటానా నేను? ఇవాళ దుబ్బాకకు ఆనాడు రామలింగన్ ఉన్నా, ఇవాళ కొత్త ప్రభాకరన్ ఉన్నా, ఇవాళ మార్కెట్ కానీ, ఆ మినీ ట్యాంక్ బండ్ కానీ, ఈ రోడ్లు కానీ, ఫ్లైఓవర్లు కానీ, ఆ బస్సు డిపో మూతపడితే ఆ బస్సు డిపోను తెరిపించుడు కానీ, ఈ బస్ స్టాండ్ కానీ, ఆ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కానీ, నాకు దుబ్బాక మీద ప్రేమ ఉంటుంది, కేసీఆర్ కు దుబ్బాక మీద ప్రేమ ఉంటుంది తప్ప ఇంకేమన్నా ఉంటుందా? ఇవాళ గిరగిర తిరిగిపోతున్నారు. బీజేపీ వాడు మొన్న ఒక మంత్రి వచ్చిండు, కేంద్ర మంత్రి. నిన్న ఇంకొక కాంగ్రెస్ ఆయన మంత్రి వచ్చిండు. ఏమన్నా రూపాయి ఇచ్చిండ్రా వాళ్ళు? ఒక్క రూపాయి. అరే ఢిల్లీకెళ్ళి వస్తే ఏమైనా దేవాలి కదా దుబ్బాకకు? ఉతయే మాటలు, ఉతయే మాటలు. అరే గంత మంచి వెంకటేశ్వర స్వామి గుడి ఎవరు కట్టింది చెల్లె? ఎంత మంచిగున్నది. అరే దేవుడన్నా కేసీఆరే, గుడి అన్నా కేసీఆరే, బడి అన్నా కేసీఆరే. దుబ్బాకల బడి కట్టింది కేసీఆరే, గుడి కట్టింది కేసీఆరే కదా. మినీ ట్యాంక్ బండ్ కట్టింది కేసీఆర్ కదా. మనం కూడా 100 పడకల ఆసుపత్రి, ఎంత మంచి ఆసుపత్రి. నేను కదా ఆరోగ్య మంత్రిగా డయాలసిస్ సెంటర్ పెట్టించిన, అక్కడ ఐసీయూ పెట్టించిన. ఏ కాంగ్రెస్ ఓటు చేసిండు చెల్లె? ఏ బీజేపీ ఓటు చేసిండు చెల్లె? ఆ బీజేపీ వాళ్ళు చెప్పారు వెనకట గెలిస్తే ఇంటికి 2 ఎడ్లు, బండ్లు, దవాఖాన్లు చాలా చెప్పారు, రైలు. ఏమైనా వచ్చినా ఇక నేను అది మాట్లాడేదండి, అది గెలిచేది లేకపోయేది లేదు. మా అంటే గెలిస్తే ఒకటి, లేకపోతే అది కూడా ఉండదు. దాని గురించి మాట్లాడు కూడా దండుగా. కాకపోతే నా తన్లాట ఏంటంటే రేవంత్ రెడ్డికి సురుకు పెడితేనే మీ స్కీమ్లు అన్నీ వస్తాయి. ఇప్పుడు కొత్త కేవలు ఎక్కేది లేదు, కొత్త కేవలు దిగేది లేదు. మీకు 6 గ్యారెంటీలు అమలు కావాలి, నీకు 4000 పింఛన్ రావాలి, నీకు తులం బంగారం రావాలి, నీకు మహాలక్ష్మి 2500 రావాలి, నీకు సరిగ్గా టైం మీద రైతు బంధు పడాలి, నీకు ఎరువులు సకాలంలో దక్కాలంటే రేవంత్ రెడ్డికి మనము బుద్ధి చెప్పాలి. గట్లయితేనే మనకి ఇవన్నీ పథకాలు వస్తాయి. మరి ఇన్ని ఎగబెట్టినా, ఇంత మోసం చేసినా, ఇంకా దుబ్బాక గడ్డ మీద ఓటు పడితే ఆయన ఏమంటాడు? నేను కేసీఆర్ను మంచిగా తిట్టినందుకే ఓట్లు పడతాయి అని అనడా? అట్లా తిట్టుడు మనం ఒప్పుకుంటామా? ఏ గుండెనన్ను ఇక్కడ ఒప్పుకుంటుందా కేసీఆర్ను తిట్టుడు? మీరు ఆలోచించండి, కేసీఆర్ని అట్లా తిట్టొచ్చా? అందువల్ల మనం బుద్ధి చెప్పాలి. నాలుకకు వస్తావు, ఎవరికి వస్తాయి? రేవంత్ రెడ్డి నాలుకకు వస్తావు, అది తిట్టినందుకు గుంపు మేస్త్రికి వస్తావు. ఇక మనం నాలుక కోసుడొద్దు, వాడి లెక్క ఖరాబ్ అవడొద్దు. ఇప్పుడు వెనకట ఒక సామెత ఉండే, ఎలుకతోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలిపే గాని తెలుపు కాదు అన్నారు. అవునా? అట్లే రేవంత్ రెడ్డి నువ్వు ఎంతన్నా చెప్పు, అది కుక్కతోక వంకర. అది నోరిప్పితే బూతులే మాట్లాడుతుంది. మాట్లాడినప్పుడు తిట్లు తప్ప పనికొచ్చే పని ఒకటి కూడా ఉండదు. ఇప్పుడు వేమన పథకము, వేమన చెప్పింది ఒక మాట ఉంటుంది, ఒక పద్యం. బొగ్గు పాలడుగు బావున మలనందు అని వేమన అన్నాడు. అంటే బొగ్గును పాలతోని కడిగినా కూడా బొగ్గు అయితే తెల్లబడదు, పాలే నల్లబడతాయి. అంతేనా కదా? బొగ్గును పాలతో కడిగితే ఏమవుతుంది? బొగ్గు తెల్లబడుతుందా? పాలు మాత్రం నల్లబడతాయి. అట్లే రేవంత్ రెడ్డికి మనం ఈయన హార్వర్డ్ పోయినా, ఈయన అంతరిక్షం పోయినా, ఆయన బూతులు మారాయి, ఆయన రీతి మారది, ఆయన మనిషి మారడు. ఈ మారడం గురించి మనం తక్కువ మాట్లాడుకుందాం ఇవాళ. ఎందుకంటే తెలంగాణ ప్రతిష్ట దెబ్బతిన్నది. నా బాధ ఏంటంటే ఇలా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత తెలంగాణ విలువ పెరిగింది. ఎందుకు? దుబ్బాక భూముల విలువ పెరగలేదా? చుట్టుపక్కలే భూముల విలువ పెరిగిందా లేదా? కేసీఆర్ వచ్చినాక భూముల విలువ పెరిగింది, మనుషుల విలువ పెరిగింది, తెలంగాణ ప్రతిష్ట పెరిగింది. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత భూముల విలువ తగ్గింది, తెలంగాణ ప్రతిష్ట దెబ్బతింటున్నది. తెలంగాణలో పెట్టుబడులు రావడం లేదు. అందువలన బాధ ఏంటంటే
మనం సాధించుకున్న స్వరాష్ట్రం మన కళ్ళ ముందు సర్వనాశనం కావద్దు. ఈ తెలంగాణ మంచిగా ఉండాలన్నదే మా తండ్లాట. ఇంకా ఆటో డ్రైవర్లు ఉన్నారు, వాళ్ళకెంత బాధమ్మా. ఆటో డ్రైవర్లు వాళ్ళ బతుకులు కూడా రోడ్ల మీద పడ్డాయి. ఏడాదికి 12,000 ఇస్తా అని వాళ్ళను కూడా మోసం చేశాను. అసలు మోసం చేయని మనిషి ఉన్నాడు ఎవడన్నా? రేవంత్ రెడ్డి చేతిలో దేవుడే మోసపోతే మనం ఎంత? దేవుణ్ణే మోసం చేసిన గనుడు కదా. అందువల్ల దయచేసి ఆలోచన చేయండి. ఎవడో మా బామ్మరిదో, మా గల్లోడో, మా కులపోడో, మా పక్క పంటోడో అని ఓటేస్తే నష్టపోయేది నువ్వే. ఎందుకంటే ఇది నీ బతుకు తెరువు, ఇది నీ భవిష్యత్తు, ఇది తెలంగాణ భవిష్యత్తు. అందువల్ల మనము నష్టపోవద్దు, మోసపోవద్దు. ఇది మన బతుకు తెరువు, మన భవిష్యత్తు. ఇది కుర్చీల కొట్లాట కాదు. కేసీఆర్ ఇంకా 2.5 ఏళ్ళ దాకా కాడు, 2.5 ఏళ్ళ వెనుక బరాబర్ అవుతాడు. మేమేమి ఎమ్మెల్యే ఉన్నాం, మాకు కొత్తగా వచ్చేది ఏం లేదు. కానీ ఇది తెలంగాణ భవిష్యత్తు. మా అవ్వ తాతల 4,000 భవిష్యత్తు, నా అక్కా చెల్లెల 2,500 భవిష్యత్తు, నా బీడీలు చేసే చెల్లెళ్లకు 4,000 వచ్చే భవిష్యత్తు, నా పిల్లలకు ఉద్యోగాలు వచ్చే భవిష్యత్తు, నా చదువుకునే పిల్లలకు కాలేజీలో ఫీజు రియంబర్స్మెంట్ వచ్చే భవిష్యత్తు. ఇది మనందరి భవిష్యత్తు. మనుషుల ముఖాలు చూడకుండా మనకొక్కటే కనబడాలి. బూతులకు పోగానే కారు కేసీఆర్ని యాడ్ చేసుకోండి. దయచేసి కారు గుర్తు మీద ఎవరన్నా కానీ వాళ్ళతో పనిచేయించే జిమ్మెదారి ప్రభాకర్ అన్నది నాది. మేం బాధ్యత తీసుకుంటాం. ఇక పువ్వు గుర్తు గురించి నేను ఎక్కువ మాట్లాడతలేను. అవసరమా? ఏమన్నా ఉన్నదా ఇటు మొఖాన వాసన? అది వాడిపోయింది, కమలం వాడిపోయింది. వాడిపోయిన కమలం గురించి మా రెక్కలు ఊడిపోయేదే తప్ప రెక్కలు ఊడిపోయే కమలం గురించి నేను ఎక్కువ మాట్లాడి నా నోరు కూడా ఖరాబ్ చేసుకోదలుచుకోలే. ఇక ఈ పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ వాళ్ళ గిర్ర తిరుగుతురు. పాపం ఆ పోలీసు వాళ్ళ కడుపు కూడా కొట్టిండు రేవంత్ రెడ్డి. వాళ్ళకు కూడా ఇచ్చే పైసలు బంద్ పెట్టిండు. పోలీస్ స్టేషన్ అలవెన్స్ వస్తలేదు, పోలీసు వాళ్ళ బండ్ల పెట్రోల్కు పైసలు వస్తలేవు, పోలీసు వాళ్ళకు సరెండర్ లీవ్ వస్తలేదు. వాళ్ళు కూడా మనుషులే కదా, వాళ్ళకు కూడా కడుపు ఉంటుంది కదా పోలీసు వాళ్ళకు. ఇలా పోలీసు వాళ్ళకి కడుపు కూడా ఎండుతున్నది. వాళ్ళ పిల్లలకు ఫీజులు కట్టడానికి కూడా పోలీసు వాళ్ళకి పైసలు లేవు. పోలీసు వాళ్ళకు మోసం, ఆటో డ్రైవర్లకు మోసం, రైతులకు మోసం, కూలీలకు మోసం, మహిళలకు మోసం, విద్యార్థులకు మోసం, నిరుద్యోగులకు మోసం, దేవుడికి కూడా మోసం. మోసం దేవుడు ఉన్నాడా? అటువంటి రేవంత్కు మనమే ఓటుతో గుణపాఠం చెప్పాలని చెప్పి కోరుతూ జై తెలంగాణ. పెంటక్క ముచ్చడి ఆదుకుందా? మళ్ళీ చెప్పాలనా? పెంటవ ముచ్చడి ఆదుకుందా అమ్మా? మనసుని పట్టిందా పెంటవది? జర నీయ తప్పొద్దు. మరిగా అన్నం పెట్టిన వాళ్ళని కాపాడుకుందాం. కారు గుర్తుకే జై తెలంగాణ.